శుభోదయం. ఈ మధ్య కాలంలో అంటే గత 2, 3 రోజుల నుంచి మనము వార్తాపత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలలో ఒక వార్త చూస్తున్నాం. అదేమంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఒక ఉన్నతమైనటువంటి అఖిల భారత సర్వీస్‌కు ఎంపికైనటువంటి ఒక ఇద్దరు తాము ఇక్కడ హైదరాబాద్‌లో ట్రైనింగ్ పొందుతున్న సందర్భంలో పరస్పరం అంగీకారం లేని లైంగిక చర్యలకు పాల్పడి ఒకరి మీద ఒకరు నెపం మోపుతూ దాని తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేయడం, తర్వాత అది సూసైడ్ అటెంప్ట్ కాదు, విపరీతంగా మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి జారుకోవడం అని ఇట్లా ప్రతిరోజు వార్తాపత్రికల్లో కానీ సోషల్ మీడియా కానీ కథనాలు వస్తున్నాయి. మిత్రులారా, వాళ్ళు ఉన్నత విద్యావంతులే కావచ్చు. ఉన్నత విద్యావంతులైనంత మాత్రాన అందరూ గొప్పవాళ్ళు కావాలని లేదు. ఈ విషయాన్ని భాస్కర శతక కర్త మారద వెంకయ్య 17వ శతాబ్దంలోనే చెప్పిండు. ఆ పద్యం ఏమంటే, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరూ మెచ్చరెచ్చటం పదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదివెడు ఉప్పు లేక రుచిపుట్టగా నేర్చునటయ్య భాస్కర అన్నాడు. అంటే ఎంత ఉన్నత విద్య ఉన్నంత మాత్రాన ఉన్నత విద్యావంతుడైనా ఉన్నత విద్యావంతురాలు అయినా సరిపోదు. చదువు ఎంత ఉన్నప్పటికీ రసజ్ఞత అనేది కాస్త ఉండాలి, వివేకం అనేది ఉండాలి, మంచి చెడు ఏమిటి అనేది తెలుసుకునే తత్వం ఉండాలి, యుక్తాయుక్త విచక్షణ ఉండాలి. అది లేకుండా కేవలం విద్య అంటే కేవలం సమాచారాన్ని మనము సేకరించి, సమాచారాన్ని మనం చదువుకొని, సమాచారాన్ని గుర్తుపెట్టుకొని, సమాచారాన్ని పేపర్లలో ప్రజెంట్ చేయడం మాత్రమే చదువు కాదు. చదువు అంటే విచక్షణను కలిగి ఉండడం, చదువు అంటే వివేకాన్ని కలిగి ఉండడం. మరి అది లేకపోవడం వల్ల ఎంతటి విద్యావంతులైనా ఈరోజు ఒక యూపీఎస్సీ సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు నిద్రాహారాలకు దూరమై, బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ దూరమై మరి కఠోర శ్రమ చేస్తేనే అటువంటి ఒక అఖిల భారత పరీక్షల్లో ఉత్తీర్ణత అనేది రావడం జరుగుతుంది. అంత కష్టపడి సాధించిన తర్వాత, ఎంతో కీర్తి గడించిన తర్వాత ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగి ఈరోజు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు సాధించుకున్నటువంటి కీర్తి మొత్తము బుగ్గిపాలైపోయింది. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సితాద్రి సుశ్లోకంబైన హిమాద్రి భూమి భూలోకంబందుండి పౌనందోలోకములు చేరే అన్నట్టు వాళ్ళు స్టెప్ బై స్టెప్ వాళ్ళ కీర్తి మొత్తము పైనుంచి ఆకాశం నుంచి శంభుని శిరం నుంచి హిమాలయ పర్వతాలు, అక్కడి నుంచి ఇంకా కిందికి చేరి లాస్ట్కి సముద్రంలో కలిసినట్టుగా వాళ్ళ కీర్తి దిగజారిపోయింది. మిత్రులారా, ఎందుకు ఈ విధంగా జరుగుతున్నదంటే రసజ్ఞత కావాలి. చదువుకున్నంత మాత్రాన సరిపోదు, రసజ్ఞత అనేది ఒకటి ఉండాలి. దాని కవి ఎటువంటి దృష్టాంతంతో చెప్తున్నాడంటే, ఎంత మంచి కూరనైనా చేసి దాంట్లో అన్ని రకాల వేయవలసినటువంటి దినుసులు, కారం, పసుపు, ధనియాల పొడి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, కరివేపాకు ఇట్లాంటివి సుగంధ ద్రవ్యాలు ఎన్ని కూరలో వేసినా కూడా సరిపడ ఉప్పు అంటారు కదా, సరిపడ ఉప్పు వేయకపోతే ఆ కూర మనం తినలేము, అది రుచించదు. ఆ కాస్తంత ఉప్పు లాంటిదే ఈ రసజ్ఞత కలిగి ఉండడం అనేది. ఈ రసజ్ఞత కలిగి ఉంటేనే చదువుకున్న చదువుకు సార్థకత. లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతుంటాయి. ఈరోజు మనము అతన్ని బయటపడ్డాడని చెప్పి అతన్ని విమర్శించడం కాదు, లేదంటే అతన్ని ఏదో చేస్తున్నామని కాదు. చాలా మంది ప్రతిరోజు ఉదయం చూస్తుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్ ప్రతిరోజు పేపర్లో 100 కోట్లు దొరికినాయి, 200 కోట్లు దొరికినాయి అని చెప్పేసి నోట్ల కట్టలు. ఏమవుతుంది, వాళ్ళంతా ఇన్ని రోజులు వాళ్ళు సంపాదించుకున్న పేరు, కీర్తి అంతా ఒక్క క్షణంలో బుగ్గిపాలైపోతుంది. బంధుమిత్రులు, స్నేహితులు, వాళ్ళ పిల్లల పరిస్థితి, తర్వాత వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ భయంకరమైన పరిస్థితులు, అవమానాలు ఎదుర్కోవడం జరుగుతుంది. కేవలం రసజ్ఞత అనేది లేకపోవడం వల్ల. ఈ రసజ్ఞత మరి ఎట్లా వస్తుందంటే, సాహిత్యాన్ని చదువుకుంటే రసజ్ఞత వస్తుంది. కానీ సాహిత్యం చదువుకునే పరిస్థితి ఇవాళ ఉందా? సాహిత్యానికి సంబంధించిన ప్రాధాన్యత రోజు రోజుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తగ్గిస్తూ ఈ మధ్యకాలంలో డిగ్రీ లెవెల్లో సాహిత్యానికి క్రెడిట్స్ కూడా తగ్గించిన ఒకానొక పరిస్థితి ఉన్నది. కానీ ఎవరు నోరు మెదపడం లేదు, దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు. కేవలం చదువుకుంటే సరిపోదు, ఆ చదువుల్లో ఉన్న సారాన్ని గ్రహించాలి. అదే మన పెద్దలు కోరుకుంది. పోతన భాగవతంలో ఒక సందర్భంలో ఉంటుంది,
ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశ్యపుడు ఒకసారి ప్రహ్లాదుని పిలిచి, నాయన నువ్వు చదువుకుంటున్నావు కదా, నీ విద్యాభ్యాసం అయిపోయింది కదా, నువ్వేమేం చదువులు చదువుకున్నావో ఒకసారి చెప్పు నాయన అని ప్రశ్నిస్తాడు. అంటే ఆయన అంటాడు, ఎవరు ప్రహ్లాదుడు, చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి పెక్కుగలవు, చదువులలోన మర్మమెల్ల చదివితి తండ్రి. అంటే ఆయన ధర్మాన్ని, లౌకికమైన నీతిని, అంటే లోకంలో ఎలా బతకాలి, లోకంలో ఎలా మెలగాలి అనేటువంటి నీతులను, సూక్తులను, ధర్మాలను, లోక వ్యవహారాలను ఎన్నిటినో నేర్చుకున్నాను. ఇంకా వాటితో పాటు ఎన్నో నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే చదువులలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించిన, కేవలం చదువు అంటే ఉన్నదున్నట్టు బట్టి కొట్టడం కాదు, నేర్చుకొని పేపర్లో మళ్ళీ ప్రజెంట్ చేసి ఉత్తమమైన మార్కులు సాధించడం మాత్రమే కాదు, దాని లోపల ఉన్న సారాన్ని గ్రహించిన తండ్రి అని చెప్తున్నాడు. అట్లాంటి సారాన్ని గ్రహించే చదువులు మనకు రావాలంటే మనం మాట్లాడాలి. పాలకులు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ముఖ్యంగా ఈ విషయాల మీద విరివిగా మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఈ విషయం గనక మీకు నచ్చినట్లయితే మన తెలుగు పోయెటిక్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం మీకు నచ్చినైతే మీ మిత్రులకు షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నా. ధన్యవాదాలు.